దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసండి టాలీవుడ్లో క్యాస్టిజం. ఏంటి టాలీవుడ్లో క్యాస్టిజం ఉందనుకుంటున్నారా? చాలా ఉందండి. లేదు అంటారా? లేదు అనేవాళ్ళు ఎలా లేదో నాకు ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. ఉంది అనేవాళ్ళు కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఎలాగైనా నాకు ఒక కామెంట్ మాత్రం చేయండి. ఇంకా చాలా బ్రీఫ్గా తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్రీఫ్గా చెప్తానండి మీ ఆన్సర్ చూసి. ముందుగా మనం ఒక్కసారి చూద్దామండి, తెలుగు ఇండస్ట్రీని చూద్దాం, మన టాలీవుడ్ని. ఏంటండి మన టాలీవుడ్లో ఒక టాలీవుడ్ని ఏలుతున్నది ఇప్పుడు ఎన్ని అంటే, ఇప్పుడు తెలంగాణను తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా కొన్ని వందల కులాల వాళ్ళు ఉన్నారండి. వందల కులాల వాళ్ళు ఉన్నారు. అరే హీరో కావాలంటే కులము ఇక్కడ మ్యాండేటర్ లాగా అయిపోయిందండి. అంటే ఆ కులం వాళ్ళే హీరోలు, ఆ కులం సంబంధించిన వాళ్ళే, ఆ కులాల వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద అన్నీ కూడా వాళ్ళేనండి. అసలు చెప్పాలంటే ఆ కొన్ని కులాల చేతిలో మాత్రమే టాలీవుడ్ ఇలా బందీ అయిపోయిందంటే ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి. ఆ కొన్ని కులాలు ఏందో చెప్తాను చూడండి. ఇందులో మరీ ముఖ్యంగా ఒక 3 కులాల చేతిలో మాత్రమే తెలుగు ఇండస్ట్రీ అనేది బందీ అయిపోయింది. ఇది నేను అనే మాట మీరు తప్పు అంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ కరెక్ట్ ఉంటే కూడా చెప్పండి, అవునా కాదా ఒక్కసారి చూడండి. ఆ 3 కులాలు ఒకటి కమ్మ, కాపు, రెడ్డి అండి. ఇందులో ఇంకా చెప్పాలంటే కమ్మ, కాపు చేతిలోనే 75% ఇండస్ట్రీ ఇలా ఉండిపోయిందండి. చెప్పండి, ఈ 3 కులాల వాళ్ళే హీరోలు, 3 కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పెద్ద పెద్ద హట్టి. ఇక మిగతా క్యారెక్టర్లో ఉంటే మామూలు క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారనుకోండి. కానీ మిగతా కులాలలో ఉండేవాళ్ళు హీరోలుగా అర్హులు కాదా? మరి ఇదే మీరు ఒకసారి తమిళ్ ఇండస్ట్రీని చూసినట్టు, కన్నడ ఇండస్ట్రీని చూసుకున్నా, కేరళ ఇండస్ట్రీని చూసినా, లేదు మీరు బాలీవుడ్ని చూసుకున్నా, ఇంకా వేరే ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా ఇలాంటి కులపిచ్చి లేదండి. అక్కడ టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేంటో తెలియదండి. మన దగ్గర వచ్చేసి టాలెంట్ సెకండరీ. ఏమున్న కులపిచ్చండి, వాడే హీరో అని తర్వాత అని కొడుకే హీరో, వీళ్ళు భజన చేస్తారు. అసలు తిట్టాలంటే ఇక్కడ ఎవరిని తిట్టొద్దండి, వాళ్ళ తప్పేం లేదండి. వాళ్ళు హీరోలు కాదని నేను అనట్లేదండి, వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళే, వాళ్ళని నేను తిట్టట్లేదు. కానీ ఈ 3 కులపు వాళ్ళే హీరోలా, ఇంకా మిగతా వాళ్ళని ఎదగనివ్వరా టాలీవుడ్లో అనేది మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు టాలెంట్ లేదని మాత్రం నేను అనట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఫుల్ టాలెంటెడ్. కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇవ్వట్లేదు? ఈ 3 కులాల డామినేషన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది నాకు క్వశ్చన్ చేస్తున్నాను. ఒక తమిళనాడులో తీసుకుంటే దాదాపు మీరు ఒక్కసారి ఏ హీరో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు అనేది ఒక్కసారి చూడండి. కన్నడ చూడండి, కేరళ చూడండి, ఇంకా ఎన్నో చూడండి. అందుకని ఒక డిఫరెంట్ సినిమాలు అక్కడ వస్తాయండి. కానీ మన దగ్గరకు వచ్చే వరకు ఎలా ఉంటుందంటే ఇవేనండి, హైఫై క్లాసెస్ అంటారు చూడండి. వీళ్ళు మాత్రమే హీరోలండి. ఆ 3-4 కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే హీరోలండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పెద్ద పెద్ద దాంట్లో ఉంటారండి. ఏది ఆ డైరెక్షన్ కావచ్చు, వేరే వేరే. కానీ మిగతా వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? నేను చెప్పేది ఏంటంటే మీరు ఉండండి, నేను కాదనట్లేదు. కానీ మిగతా వాళ్ళల్లో ఎందుకు మీరు టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదు? మీరు పోతే మీ కొడుకులు వీళ్ళేనా హీరోలు? అంటే ఈ 3-4 కులం వాళ్ళేనా హీరోలు, ఇంకా మిగతా వాళ్ళు లేరా? అంటే తెలుగు రాష్ట్రాలలో మిగతా కులాలకు సంబంధించిన వాళ్ళు హీరోలుగా పనికి రారా? మీరు చెప్పండి. చెప్తే నేను ఓకే అంటాను. ఎందుకండి ఎంత టాలెంటెడ్ ఉన్న వాళ్ళు బయట ఉన్నారంటే, ప్రభాస్కు మించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, రామ్ చరణ్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ మీరు అవకాశం ఇచ్చి చూడండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనల్లో ఆస్కార్ లెవెల్కి వెళ్ళే టాలెంటెడ్ హీరోలు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఇవ్వడం లేదు. ఎక్కడికక్కడికి అనగదొక్కుతున్న సందర్భాలే. ఇప్పటికీ సినిమా రంగంలో ఎంతమందిని అనగదొక్కారనేది నాకంటే బాగా మీరు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వాళ్ళలో ఇంకా నాకంటే సీనియర్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసండి. నాకు మామూలు సినిమా నాలెడ్జ్ ఉండొచ్చేమో, కానీ బాగా సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా అర్థమై ఉందంటూ అనుకుంటాను. ఎంతమందిని అనగదొక్కారో మీకు తెలిసే ఉంటుండొచ్చు. ఎంతసేపు వీళ్ళ డామినేషన్ తప్పించి మిగతా వాళ్ళది వీళ్ళు ఓర్వరండి. వీళ్ళ డామినేషనే ఉండాలి. మిగతా వాళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎలా సైడ్ చేయాలనేది పర్ఫెక్ట్ ప్లాన్గా సైడ్ చేస్తారండి. ఇక్కడ వీళ్ళు సైడ్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ చేసేవారు చాలా కూడా ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మీడియా ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఎన్నో రకాలుగా వీళ్ళనైతే సైడ్ చేస్తారండి. వీళ్ళు మాత్రమే ఏలాలి. తెలుగు ఇండస్ట్రీస్ని ఎవరు ఏలాలంటే ఈ 3-4 కులాల వాళ్ళు మాత్రమే తెలుగు ఇండస్ట్రీ ఏలాలి. ఇంకో రాజుల కులం కూడా ఉందనుకోండి, అంటే మొత్తంగా 4 కులాలు వీళ్ళు మాత్రమే ఏలాలండి. మిగతా వాళ్ళకి అవకాశం లేదు.
ఎంకరేజ్ చేయండి బాబు. ఎంకరేజ్ చేస్తే తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఇంకా ఒక హై లెవెల్కి వెళ్తుంది. నేను ఉన్న హీరోలను ఎవరిని టాలెంట్ లేదని ఎప్పుడు అన్నానండి, ఫుల్ టాలెంట్ చెప్తున్నాను కదా మరొకసారి కూడా. కానీ వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. చేస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా గొప్పగా ఎదుగుతుందని మాత్రమే నేను చెప్తున్నానండి. ఈ కుల డామినేషన్ వద్దు, టాలెంట్కి ఇవ్వండి, టాలెంట్లో డామినేషన్ చూపెట్టండి, దట్ ఈస్ కరెక్ట్. అంతేకాని ఈ కుల డామినేషన్తో తెలుగు ఇండస్ట్రీని బస్టు పట్టించకండి. ఎస్పెషల్గా టాలెంట్ని ఎంకరేజ్ చేయండి మీరు. అలా చేస్తే ఆటోమేటికల్గా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచివి వస్తాయండి సినిమాలు. ఇంకా చెప్పాలంటే అన్ని ఫీల్డ్లలో ఎంకరేజ్ చేయండి. డైరెక్షన్ ఫీల్డ్లో హీరోయిన్ కావచ్చు, చాలా ఫీల్డ్లో మన తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. అన్ని రకాలలో ఎందుకు లేరండి, ఎక్కడెక్కడ నుండో పట్టుకొస్తారు, ఎందుకు అవసరము? ఫస్ట్ మన దగ్గర చాలామంది ఉన్నారు, ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నాను, ఓకేనా? సో ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మన తెలుగు ఇండస్ట్రీ పెరిగితే దాని గుర్తింపు మనకు కూడా వస్తే మనం అందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఒక్కసారి ఆలోచించండి వ్యూవర్స్. నేను చెప్పింది తప్పుంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను కాదనను, ఓకేనా? ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా గంట బటన్ కొట్టకపోతే గంట బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. నన్ను ఆదరించండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.